హాయ్ గైస్, ఈరోజు మా ఇంట్లో బతుకమ్మ తయారు చేస్తున్నాము. సో 2 బతుకమ్మ తయారు చేస్తున్నాం. 2 బతుకమ్మలు అంటే ఫస్ట్ దారాన్ని దారం పెట్టిన తర్వాత ఇట్లా దారం పెట్టి ఈ ఇతరా ఉంది కదా దీన్ని పెట్టుకోవాలి. దీని ముందు బతుకమ్మకు పట్ట దీనికి ముందుకు పట్ట ఈ పువ్వును పెట్టాలి. ఈ పువ్వు ఫస్ట్ పేరు కూడా మొత్తం 2 చూడండి కదా సెకండ్ లైన్ దీని ఏమంటారు మీకు తెలిసే చెప్పండి. దీని ఏమంటారు నాకు తెలుసు. ఈ పెద్ద కాబట్టి బాగుంది, కలర్ బాగుంది. ఫుల్ డిఫరెంట్ ఆఫ్ కలర్, బతుకమ్మ కలర్ కట్ చేసుకొని బాగుంది. మనం ఇంకా చిన్న కొద్దిగా వెళ్ళేది 3 ఫ్లోర్స్ వచ్చింది ఇప్పటికే. సింగపూర్ ఫ్లవర్స్ మొన్న నేను సింగపూర్లో పోయినప్పుడు చూసా, ఇన్ని ఎక్కడ ఇవే ఫ్లవర్స్ ఉన్నాయి. సింగపూర్ ఫ్లవర్స్ ఆగు అసలు సీజన్ ఇది 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 గుండుకొని 2 పేరు సూపర్ మస్తు వచ్చింది మా బతుకమ్మ. ఇప్పుడు గులాబీ మంచి రెడ్ గులాబీ పెడతాం. ఇప్పుడు ఈ గులాబీ పువ్వుని మొదలు పెడతాం. సో ఫైనల్గా మా బతుకమ్మ తయారైపోయింది. చిన్న బతుకమ్మ. ఎందుకంటే మా ఇంట్లో మా బబితకు, మా అక్షయ్ గారికి, మా దినేష్ గారికి, ఈ పాపలు మా ఇంటి పక్కనే ఉంటారు, మా ఇంట్లోనే ఉంటారు. వీళ్ళందరి కోసం ఈ బతుకమ్మ యాక్చువల్గా. కోర్స్ నా కోసం కూడా బతుకమ్మ. మంచి బతుకమ్మ తయారైంది. దీని ఫినిషింగ్ వాళ్ళు మొత్తం ఫుల్ పొద్దున్న సాయంత్రం దాకా ఇదే పనిలో ఉంటారు అన్నమాట వాళ్ళందరూ. ఇంకా మనం ఏంటంటే ఇప్పుడే చిన్న టైం దొరికింది కాబట్టి మనం ఉన్నాం, మన స్టైల్లో తయారు చేసుకున్నాం. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ. ఎస్, మా ఇంట్లో బతుకమ్మ రెడీ. ఇంకొక చిన్న బతుకమ్మ ఫైనల్గా మా చిన్న బతుకమ్మ కూడా అయిపోయింది. మాకున్న ఫ్లవర్స్తో తయారు చేసాం. నైస్. అది సో ఫైనల్గా బతుకమ్మ అయ్యింది. పిల్లలు ఆడుకుంటున్నారు. ఎవ్రీ సంవత్సరం ఇలాగే ఆడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. హ్యాపీ దసరా. బాయ్ బాయ్.